ఆ వెలుగు చూడలేక గుడ్డివాడైపోయి క్రింద పడిపోయాడు. ఆ వెలుగులో కొన్ని మాటలు తాను వింటూ వచ్చాడు. అప్పుడే తాను యేసుక్రీస్తు ప్రభువుని తన జీవితంలో రక్షకుడుగా అంగీకరిస్తూ వచ్చాడు. అప్పుడే తాను మారు మనసు పొందుతూ వచ్చాడు. మారు మనసు అంటే మనసును పూర్తిగా మార్చుకోవటం. ఈ సమయంలో బాప్తీసులో పాలు పొందబోతున్న వారి కొరకును, ఇప్పటికే బాప్తీసులో పాలు పొందిన వారికిని, బాప్తీసు నేను కూడా పొందుతానన్న వారికిని జ్ఞాపకం చేస్తున్నాను. పౌలుకు వలె మన జీవితంలో మార్పు చెందామా? మార్పు చెందిన నాటి నుంచి తను ఎన్నడూ చనిపోయేంత వరకు వెనుదిరగలేదు. మారు మనసు పొందటం అంటే అలాగుంటుంది. మారు మనసు పొందటం అంటే కానీ ఈరోజు మారు మనసు పొందటము అనేది ఏమీ లేదు. నాకు కూడా బాప్తీసం ఇస్తావా, నాకు కూడా బాప్తీసం ఇస్తావా? ఏంటిది నీళ్ళలో మునగడం అనుకుంటున్నారా బాప్తీసం అంటే? అపోస్తలుడైన పౌలు తాను పౌలుగా మార్చబడక ముందు సౌలుగా తాను సాతాను చేతిలో వాడబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నా, యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలన్నా, యేసుక్రీస్తు ప్రభు గురించిన మాటలన్నా, మారు మనసు అన్నా చాలా కోప్పడేవాడు. ఆ మాటలు చెప్పిన వారిని ముందర కొట్టి సమాధానం చెప్పేవాడు. అలాంటి కరుడుగట్టిన ఒక భయంకరమైన ఉగ్రవాది వలె తన దినాలలో యేసుక్రీస్తు ప్రభువుకు శత్రువుగా జీవిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు దర్శిస్తూ వచ్చాడో తనలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది. ప్రియమైన వారలారా, మార్పు చెందినాడు. ఒకప్పుడు సాతాను చేత వాడబడ్డాడు. ఇప్పుడు అక్కడ అంటున్నాడు మనం చదువుకున్న వచనములో, నేను దేని నిమిత్తమైతే ఆ దమస్కు మార్గములో క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డాను. మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకున్న వాళ్ళని నేను అడుగుతున్నాను, నీవు ఆ విధముగా దేవుని చేత వాక్యము చేత సంధించబడ్డావా? నువ్వు చేస్తున్నది తప్పు అని నీవు ఒప్పించబడ్డావా? మార్పు చెందావా? సౌలు పౌలుకు విధంగా మారినట్లుగా నీ అంతరంగములో మారావా అని. పైన తెల్ల బట్టలు వేసుకుంటే కుదరదు. బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన మార్పు చెందినట్టు కాదు. ఇక్కడ నిలబడి ప్రసంగం చేసినంత మాత్రాన మారు మనసు పొందినట్టు కాదు. ఇవి ఏవి కూడా మారు మనసు పొందిన దానికి సూచనలు కావు. ఈ సమయంలో నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయబోతున్నాను, అందుకని చెప్తున్నాను ఇక్కడ. సో నేను దేని కొరకై పట్టబడ్డాను, దానిని పట్టుకోవడానికి కొరకై నేను అందుకని పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళమని చెప్పింది. ఏదమ్మక్క ఇంటికి తీసుకెళ్ళా, గోడ పేడా వదిలింది. అసలు పైకి తీసుకెళ్ళమని చెబుతుంటే టికెట్కి ఇంటికి తీసుకెళ్ళిందంట. సరిపోయాయి. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఇచ్చిన పిల్లలను పెంచటం ఒక కళ అండి. కనుక అటు టాపిక్కి వెళ్తే మరి చాలా టైం అవుతుంది. కనటంతో కుదరలే. నా కన్నే, నా బుజ్జే, నా కొండే ముద్దులు పెట్టుకుంటా చూసావా? ఈ ముద్దులు వాడిని నాశనం చేస్తాయి, పతనం చేస్తాయి.
పెట్టుకోవాల్సిన సమయంలో ముద్దులు పెట్టుకో. క్రమంలో నేర్పించాల్సిన సమయం క్రమంలో నేర్పించు. నీ పిల్లలు నీ మాట వింటలేదంటే ఏం చేయాలి చెప్పండి. ఇక మన పెంపకం ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోండి. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలోనికి పిల్లలు కూడా పసిపిల్లలుగా తీసుకురామన్నాడు వాక్యంలో. ఎందుకంటే దేవుడు వారిని అనుగ్రహించాడు. కుటుంబంలో ఇచ్చిన ఆ బిడ్డలను మనము క్రమశిక్షణలో పెంచకపోతే ఇప్పుడు ఏడ్చుకుంటుంటారే. దాదాపుగా కనుక 2 రోజుల కిందట ఒకరిద్దరు చెబుతూ వచ్చారు, అన్నా ఫలానా అబ్బాయి కోసం ప్రార్థన చేయన్నా, అన్నా ఫలానా అక్క కోసం ప్రార్థన చేయన్నా, అన్నా ఫలానా అమ్మాయి కోసం ప్రార్థన చేయన్నా అని ప్రార్థన చేయమని రిక్వెస్ట్లు వచ్చినాయి ఇక్కడికి. కారణం ఏంటిది? అదుపు తప్పారు, అదుపు తప్పుతున్నారు. పద్ధతిలో లేరు పిల్లలు. నువ్వు మార్పు చెందితే కదా పిల్లలు మార్పు చెందేది. మనలో మార్పు లేదు, బాప్తిసం మాత్రం తీసుకుంటున్నాం. సో నేను దేని నిమిత్తమై పట్టబడ్డాను, దానిని పట్టుకోవడానికి కొరకై నేను పరుగులెడుతున్నాను అన్నాడు. సో ప్రియమైన సంఘమా, చేరి వచ్చిన మనం ఇంకా నీవు దేవుని కొరకై క్రీస్తు యేసు ప్రభు నిమిత్తమై పట్టబడకుండా ఇంకా బాప్తిసం తీసుకున్న అనుభవంలోనే ఉన్నట్లయితే నీకు కూడా ఈ వర్తమానం మారు మనసు లేకుండా బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళ కొరకు కూడా చెబుతున్నాను. నేను చూస్తున్న విషయం, గమనిస్తున్న విషయం ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేది ఎవరో తెలుసా? ఆ పాత విశ్వాసులే. ఆ పాత విశ్వాసులే రెగ్యులర్గా వచ్చేది. కొత్తగా బాప్తిసంలో తీసుకున్న వాళ్ళు కానీ కొద్ది మంది మాత్రం వస్తున్నారు. దాదాపుగా 180% రెగ్యులారిటీ లేదు మందిరానికి. అంటే దాదాపుగా 150 కంటే ఎక్కువ శాతం వారిలో సరైనట్ని యొక్క బాప్తిస్మాలు లేవు. 150 కంటే ఎక్కువ శాతం. ప్రేమైన సంఘమా, దేని నిమిత్తమైతే మన జీవితంలో క్రీస్తు యేసు ప్రభును నమ్ముకుంటున్నామో దాని కొరకై మన జీవితములలో ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. అది ఎప్పుడు మర్చిపోవద్దు, అది ఎప్పుడు మర్చిపోవద్దు. బాప్తిసమే నీ ఇష్టం అనుకుంటే కుదరదు. సో ఇప్పుడు మనం దాని కొరకే ధ్యానం చేసుకుంటూ ఎక్కడ రాకొచ్చామో తెలుసా? ఆదికాండము 39వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం దగ్గరికి వచ్చేసాం మనం. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో నిజమైన మారు మనసు కలిగి, నిజమైన పశ్చాత్తాపం కలిగి, నిజమైన క్రొత్త జన్మ అనుభవం కలిగిన వారిగా ఉంటారో వారు వారి వ్యక్తిగత జీవిత యాత్రలో యేసేపుకు వలె జీవిస్తారు. ఆమె వచ్చి నాతో పాపం చేయి అని అంటూ ఉంటే అక్కడ రాయబడిన పదం అయితే అతడు ఒప్పక. మారు మనసు పొందేవాడు దేవుడికి ఇష్టము లేని పని విషయములో అంగీకరించడు. ఆదివారం ఎగరాం కొట్టడం, ప్రార్థనా కూడికలకు రాకుండా ఉండటం, వార కూడికలకు రాకుండా ఉండటం, ఇది మారు మనసు పొందిన వాడి లక్షణాలు కాదు. మారు మనసు పొందిన వాడి లక్షణం ఏంటంటే తన ఎదురకు దేవుని వాక్యమునకు విరుద్ధమైనది వచ్చినప్పుడు దానికి నమస్కారము కొడతాడు.
నీకు దండము, నీకు ఒక దండము, కనుక నీ కార్యాలకు ఒక దండం. నేను ఎట్టి పరిస్థితులలో నా దేవుని విడిచిపెట్టి, నా దేవుని పనిని విడిచిపెట్టి నేను నీతో సహవాసము చెయ్యలేనని ఖచ్చితంగా చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు. సో ఎప్పుడైతే అలాగ తన జీవిత యాత్రలో చెబుతూ వెళుతూ ఉంటాడో, తన యొక్క మారు మనసు జీవితాన్ని కాపాడుకుంటూ వెళుతూ ఉంటాడు. తన రక్షణ ఆనందాన్ని కాపాడుకుంటూ వెళుతాడు. ఇది ఎప్పటి వరకు కొనసాగాలి? మన మరణము పర్యంతరం వరకు, యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కొనసాగాలి. యేసు ప్రభు వచ్చేంత వరకు కొనసాగాలి. మధ్యలో ఆగిపోతే కుదరదు. ఇక్కడ కూర్చున్న బాప్తిసంలో పాలు పొందిన వాళ్ళందరూ హృదయ పరిశీలన చేసుకోండి. ఎంత కాలము నుంచి, ఎన్ని మాసాల నుంచి, ఎన్ని వారాల నుంచి దేవునికి దూరం అయిపోయావు? నేను బాప్తిసంలో పాలు పొందాననే గమనము కూడా లేకుండా తిరుగుతూనే ఉన్నావు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారు బాప్తిసంలో పాలు పొంది వారి ఇష్టానుసారంగా జీవించేవారు నీకేం కడుతున్నారు? నీ కళ్ళకు కనబడుతున్నారు. నీ కళ్ళకు కనబడుతుంది వాళ్ళే. ఆ అక్క పోతుందట, ఈ అన్న పోతున్నాడట అని వారిని వీరిని చూసి ఏం చేస్తున్నావు? నువ్వు సమర్థించుకుంటున్నావు. జాగ్రత్త, ప్రమాదములో ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఒక మాట గుర్తుకొస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం వచనం 12వ వచనం చదువుతారా? ఇక్కడ గమనించాలి. వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరి చేసుకొనుచున్నందున, ఇదండి మాట. పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు విషయం. దేవుడి మందిరానికి వస్తున్న చాలామంది వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఏం చేసుకుంటున్నారట? పోతున్నాడట, వారానికి ఒకసారి కూడా పోడు. ఆ అక్క పోతుందట బాప్తిజం తీసుకొని, కనుక ఆ అక్క పోవట్లేదు. ఇక్కడ గమనించారా పదాలు? వారు అంటే దేవుడి మందిరానికి వచ్చి అనేకులు తమలోనే, అంటే జాగరణ మూడిలో, కర్మేలో, ప్రార్థన మందిరములో వచ్చే విశ్వాసులలో అనేకులు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఏం చేసుకుంటారట? ఆ అక్కను నెలకోసారి కూడా పోట్ల, నేను కనీసం 2 వారాలకు ఒకసారన్నా పోతాను, నేనే మంచిదాన్ని. ఆ అన్న కనీసం 4 వారాలకు కూడా పోవడం ఒకసారి, నేను కనీసం వారానికి ఒకసారన్నా పోతాను. నీ ఎన్నిక చేసుకుంటాను. ఎవరిని బట్టి? ఒకరిని బట్టి ఒకరట. గుర్తుపెట్టుకోండి, దేవుని బట్టి కాదు చేసుకుంటుంది. ఇక్కడ మనుషులు సంఘములో ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరి చేసుకొని చున్నుచున్నందున, ఆ పదాలు గమనించాలి. అంటే విశ్వాసులు ఎవరితో ఎన్నిక చేసుకుంటున్నారు, ఎవరితో సరి చేసుకుంటున్నారు? తోటి విశ్వాసులతోటి. నీకు కనబడేది ఎవడు? వాడు అన్నాడంట, రే దరిద్రుడా, నీకు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను రా 10వ తరగతి కోసము. ఏంటిరా 3 మార్కులని నీ బతుకి కంటే, నాకంటే 0 మార్కులు వచ్చినాడు ఉన్నాడు అన్నాడంట. ఏమన్నాడంటే ఈడు అసలు దరిద్రుడు,
3 మార్కులు వచ్చినాయంటే వీడు అంటున్నాడట 0 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నీకేం చెప్పి చదువుతున్నావు అన్నావు. నువ్వొక్కడాడివేనట్ట ₹1,00,000 ఖర్చు పెడుతుంది. వాళ్ళు ఇంకా దాదాపు చాలామంది ఉన్నారు 0 మార్కులు వచ్చిన వాళ్ళు. నేను ఇంకా 3 మార్కులు వచ్చినాయని అన్నాడట. ఇప్పుడు వీడు ఎవరిని పోల్చుకున్నాడు? 0 మార్కులు వచ్చినాన్ని సంఘములో ఎవరిని ఎన్నిక చేసుకుంటున్నారు? కనుక ఎవరైతే తప్పిపోతున్నారో, ఎవరైతే వెనకబడుతున్నారో, ఎవరైతే బాప్తిస్మాలు తీసుకొని డుమ్మాలు కొడుతున్నారో, ఎవరైతే బాప్తిస్మాలు తీసుకొని అబద్ధాలు ఆడుతున్నారో, ఎవరైతే బాప్తిస్మాలు సుట్టలు తాగుతున్నారో, ఎవరైతే బాప్తిస్మాలు తీసుకొని మందు తాగుతున్నారో, ఎవరైతే బాప్తిస్మాలు తీసుకొని చీటి బ్యాగులు ఆడుతున్నారో లేరా? ఇక్కడ మందిరంలో సంఘంలో లేరా? ఒకవేళ ఇవాళ రాకపోవచ్చు. ఉన్నారా లేదా? ఉన్నారు. నాకంటే బాగా మీకే తెలుసు. వారెవరు మళ్ళీ బాప్తిస్మలో కూడా పాలు పొందారు. బాప్తిస్మలో కూడా పాలు పొందారు. ఎట్లా? మారు మనసు లేని బాప్తిస్మాలు ఇవి. మారు మనసు లేని బాప్తిస్మాలు ఇలాగనే ఉంటాయి. పేకాట ఆడతాడు, కనుక అమ్మాయిలతో తిరుగుతాడు, కనుక అయ్యగారులు తిరుగుతాడు, భర్త రోజులు పెట్టేసి భార్య రోజులు పెట్టేసి పేకాట ఆడతారు, మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు. ఇది ఏం బాప్తిస్మం? మారు మనసు లేని బాప్తిస్మం. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. మీకు 4-5 విషయాలు క్లుప్తంగా చెప్పాలని ఆశిస్తుంటున్నాను. సో జీవిత యాత్రలో యోసేపు తన ఎదురుగా వచ్చిన పాపమును ఏనన్నాడు? నేను చెయ్యను. కారణం ఏంటిది? చదువుదాం ఒక వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను పత్రిక, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము, గమనించాల పదాలు, నిజముగా మారు మనసు పొందినవాడు దేవుని వాక్య బీజము వలన పుట్టినవాడుగా ఉంటాడు. ఈరోజు బాప్తిస్మాల కొరకు ఎగబడుతున్న వారికి దేవుని వాక్యమనే బీజముతోటి మారు మనసు లేదు. నువ్వు ఎలాగే యేసు ప్రభు నమ్ముకున్నావంటే, నాకు అప్పుడు కడుపు నొప్పి వచ్చింది, ఆ కడుపు నొప్పి ఏమైంది? తగ్గింది, అందుకొని నేను, ఇది మారు మనసు కాదు. మళ్ళీ కడుపు నొప్పి వస్తే మళ్ళీ పోద్ది మారు మనసు. అప్పుడు కనుక నా జీవితం చాలా బాధలో ఉంటే కనుక నా బాధ ఏమైంది? పోయింది. అందుకే యేసు ప్రభు నేను, మళ్ళీ వస్తుంది బాధ, మళ్ళీ ఏమవుతుంది? నీకు వ్యక్తి మళ్ళీ కొట్టుకొని పోతాడు. ప్రియమైన వాళ్ళరా, బాధలు పోయినంత మాత్రాన, రోగాలు పోయినంత మాత్రాన ఇది మారు మనసు కాదు. ఇది ఇక్కడ మాట్లాడు, మళ్ళీ చదువురా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాని యందు, ఆ పదాలు గమనించారా? ఎవడైతే మారు మనసు పొందారని బాప్తిస్మం పొందారనుకుంటున్నారు, ఇప్పటికీ బాప్తిస్మలో పాలు పొందిన నీవు ప్రతి వానిలో ఆయన వాక్యం అనే బీజము నిలుచును. ఆ పదాలు గమనించాలి. నిజమైన మారు మనసు కలిగిన వాడిలో వాక్యము నిలుస్తుంది. వాక్యము నిలుస్తుంది. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న అనేకలలో వాక్యము నిలబడటలే. అంటే వారు వాక్యానుసారంగా మారు మనసులో కూడా బాప్తిస్మం కాదు తీసుకుంటుంది. వాళ్ళు ఏదో లోకములో కనబడుతుందని వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారని బాప్తిస్మం తీసుకుంటున్నారు. వాక్యం అనే బీజం దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడిలో నిలుస్తుంది.
ఎప్పుడైతే వాక్యం అనే బీజము నిలుస్తుందో, నెక్స్ట్ స్టెప్ రెండో స్టెప్ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎప్పుడైతే వాక్యం అనే బీజము నీలో నిలిచి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని మాట్లాడుతున్నప్పుడు కరిగా వాడు పాపము చేయడు. మొదటి స్టాండ్. వాక్యం అనే బీజము నిలిచినప్పుడు వాడు పాపము చెయ్యడు. ఇది మొదటి స్టెప్. మనం ఎందుకు పాపం చేస్తున్నామో తెలుసా? బాప్తిస్మములో పాలు పొందిన మనకి దేవుడి మందిరాన్ని ఎగనాలు కొట్టడం సరదా అయిపోయింది. ఎందుకో తెలుసా? మనలో ఏమాత్రమే కానీ వాక్యం అనే బీజము లేదు. కనుకనే పాపము చేయడు. దాని తర్వాత మాట ఇంకా స్ట్రాంగ్గా రాయబడినా మళ్ళీ చెబుతున్నాడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యుడు కాదు, చెయ్యజాలడు. ఈరోజు డుమ్మా కొడుతున్నావంటే నీ బాప్తిసం ఎలాగవుతున్నది? బాప్తిసం తీసుకున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ సరిగా లేకపోతే పరలోకములో ప్రవేశించరు. ఇది ఖచ్చితం. ఈరోజు నేను కూడా పరలోక రాజ్యాన్ని పోతామని చాలా మంది ధైర్యంతో ఉంటున్నారు. జాగ్రత్త. ప్రియమైన సంఘమా, ఆ మాట మనసులో పెట్టుకోండి. దేవుని మూలముగా పుట్టినవాడు మొదటి స్టెప్ ఏంటిది? వానిలో వాక్యం అనే బీజం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యం అనే బీజం ఉంటుంది. ఎప్పుడైతే వాక్యము ఉంటుందో పాపము తన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడికి వ్యతిరేకమైన కార్యము తన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పాపము చెయ్యడు. మూడో స్టెప్ చూస్తే కనుక చేయడమే కాదు, బ్రతిమలాడుతూ ఉన్నా చెయ్యజాలడు. ఆ పదం వాడాడు కింద. నువ్వు వాడు వెంట పడుతూ ఉన్నా ఏసేపుకు వలె పాపము చెయ్యడు, చెయ్యజాలడు. ఈరోజు నీవు పాపం చేస్తున్నావంటే, పాపములోనే ఉంటున్నావంటే, వారముల తరబడి, మాసముల తరబడి అలాగనే వెళ్తున్నావంటే నీ బాప్తిస్మమేనా? నువ్వు క్రీస్తు యేసు ప్రభు యొక్క శిలువ రక్తమ చేత కొనబడిన దానవేనా, వాడవేనా? నిజమైన మారు మనసు పొందేనా బాప్తిసం తీసుకుంది? ఈ మాట ప్రాముఖ్యంగా ఈ యొక్క వచనం మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనం మీ మనసులో ప్రాముఖ్యంగా పెట్టుకోండి. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ 3-4 రకాలుగా మారు మనసు అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెము మీకు పూర్తిగా కాదు, ఎందుకంటే సమయ సందర్భాన్ని బట్టి కరిగా క్లుప్తంగానే ముగించడానికి ప్రయత్నం చేస్తా. మొదటిదిగా, ప్రతి మనుషుడి లోపల ఈ దిల్లో ఏముంటుంది? ఏం చెప్పండి? మనస్సాక్షి ఒకటి ఉంటుంది. ఏముంటుంది? మనస్సాక్షి ఏం చేస్తుంటుంది? ఒక ఉదాహరణ చెప్తున్నాను. మా నాన్నగారు ఎక్సర్విస్మెన్ కనుక బాపట్ల క్యాంటీన్ నుంచి మా నాన్నయే కాకుండా మా నాన్నతో పాటు మిగతా వాళ్ళని కూడా తెచ్చుకొని తాగేవాడు. నా చిన్నతనం సంగతి చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే పెట్లో పెట్టి తాళం వేస్తాడు మా నాన్న. అప్పుడు బీరువాళ్ళు లేవులే, కెరిగా పెట్లో పెట్టి తాళం వేసేవాడు. నేనేం చేశానంటే ఒక్కసారి అసలు ఎట్లుందో చూద్దామని ఏం చేశాను, కెరిక మా నాన్నగారు తాళం పెట్టిది ఎక్కడ పెట్టాడో పెడుతున్నాడో చూశా. మా నాన్న బయటకు పోయాడు, మా అమ్మ అందరూ పోయారు, ఎవరు లేరు, మా అన్నయ్య కూడా లేడు. ఇక తాళం తీశాను, పెట్టి తీసి
దాంట్లో కనుక త్రిబులెక్స్ రమ్ము, ఇంకా దాదాపు రకరకాల ఉన్నాయి, దాదాపు 10 బాటిల్స్ దగ్గరగా ఉన్నాయి లోన. అసలు చూద్దామని ఏం చేశాను, నాకు అసలు తెలియదు, అసలు చూద్దామని. లోపల మనస్సాక్షి అంటుంది ఏమని, తాగద్దు, వద్దు, అది నీకు వద్దు అని లోపల అంటుంది. కానీ మనస్సాక్షి నేనేం చేశాను, చంపేశా. హే నోర్మై, ఒక్కసారి చూస్తాను నేను, తర్వాత సంగతి తర్వాత. నేనే చేసా తాగట్లేదుగా, ఒక్కసారి చూద్దామన్నా. ఇక మనస్సాక్షి ఏమైపోయింది, చచ్చిపోయింది. అత్తిపెత్తి చెట్టు ఉంటుంది కదా, అత్తిపెత్తి చెట్టు దగ్గర పోతే ఏమవుతుంది, ఇట్లా పట్టుకోవడం అంటే అట్టు ముడుచుకుపోద్ది, అది ముడుచుకుపోద్ది. అట్టనే లోపల మనస్సాక్షి, దేవుని మనస్సాక్షి ఏమైపోయింది, చచ్చిపోయి దారి చంపేశా. ఎట్టో కూడా కష్టంగా ఓపెన్ చేశా, మూత ఓపెన్ చేశా, మూతలోకి పోసా, కొంత మూతలో పోసి ముక్కు దగ్గర పెట్టుకుంటే పవర్ కొడుతుంది. అయినా పవర్ కొట్టి ఎట్టుందో చూద్దామనుకొని నోట్లోకి ఏం చేశాను, అట్లా నాలుగు మీద గేసా. నాలుగు మీద గేసేసరికి చర అంటుంది. ఇక గొంతులో పోతున్న సరే పొయ్యేంత వరకు ఏంది, అది మంటగా ఉంది. ఓహో, మందు ఎట్టుంటుందా అని అనుకున్నా. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇక నేను ఎందుకు చెప్పానంటే ఉదాహరణ, అలా ఆయన సిగరెట్ తాగుదామని కరిగి నేను కూడా ఎట్లా తాగుతున్నా చూద్దామనుకొని ఒక పాత సిగరెట్ పడేసిందంటే తీసుకున్నా, అగ్గిపెట్టి తీసుకున్నా, చాలా దూరం పోయా, ఎవడ కనబడకుండా. అంటే జస్ట్ చూద్దామని. లోపల కొడుతుంది మనిషి, మనస్సాక్షి. ఎందుకురా నీకు, ఎందుకురా, సండే స్కూల్లో వింటున్నావు కదా, నువ్వు నోరు మూసుకో అని అంటున్నాను నేను. ఇప్పుడు ఈ మనస్సాక్షిని చంపి అటు చూసా, మళ్ళీ ఆ పీక పెట్టి, ఆ చిన్న పీక పెట్టి ఇటు పెట్టి ముట్టించి వెలిగిస్తే అందరు ముక్కులోంచి పోతున్నారు, నేను కూడా ముక్కులో పోతాను. ఏం చేశాను, మింగి ముక్కులో ఒక్క దెబ్బకి దగ్గొచ్చింది. ఇక అదే ఫస్ట్ అండ్ లాస్ట్. నేను ఇది చెప్తున్నానంటే, నేను తప్పు చేస్తున్నప్పుడు నా మనస్సాక్షి ఏం చేస్తుంది, నేను అప్పుడు యేసుప్రభు నమ్ముకోలేదండి, ఇంకా యేసుప్రభు నమ్ముకోలే. అయినా కూడా ఒక మనుషుడిగా ప్రతి మానవుడికి ఏముంటుంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. నువ్వు యేసుప్రభున్నా నమ్ముకోకపోయినా ఈ మనస్సాక్షి ప్రతి మనుషుని ఏం చేస్తుంది. సో ముందల యేసుప్రభునకు వెలుపల మార్పు చెందటం అనేది చూపిస్తారు 2 సందర్భాలు. రండి, లూకాసు వార్తలను తీసుకుందాం. వారికి ఎవరు చెప్పలా, వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేస్తున్నారో చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం, మొదటిది 13వ వచనం చదువుతారా. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుడకైన ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని, చాలంతే. వీడికి ఎవడు చెప్పాడు, ఎవడు చెప్పలా, వాడి మనస్సాక్షి వాడికే. అంటే యేసు ప్రభువుని నమ్ముకోకుండా కూడా మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణగా మా తాతయ్యే సిద్ధాంతి పని చేసేవాడు. మా తాతయ్య గారు సిద్ధాంతి పనిగా చేసిన ఆయనకు ఊరువాడ పేరుంది. ఆయనకి ఎలాంటి విధమైన దురలవాట్లు ఆయనకి ఉండేవి కాదు. చాలా చక్కగా ఉండేవాడట, పద్ధతి కలిగి మార్పు చెందిన మనిషిలాగా ఉండేవాడట. అంటే ఎవరు చెప్పారు ఆయనకి, ఆయన మనసుకే ఆయనకే చెబుతూ వచ్చింది, నేను అది చెయ్యకూడదు, అలాగ వెళ్ళకూడదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు వాడు, దేవా పాపనైన నన్ను కరుణించు అని. ఈ లోకములో ఉన్న వ్యక్తికి కూడా మారు మనస్సు ఉంటుంది, అంటే మార్పు అనేది ఉంటుంది. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తా.
రండి, అక్కడే 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని నీ ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని వీడికి ఎవడు చెప్పాడు? వీడికి ఎవడు చెప్పలా? క్రీస్తు యేసు ప్రభువునకు వెలుపట మార్పు చెందటము. ఈనాడు సమాజంలో మనము యేసు ప్రభు నమ్ముకున్న మనకంటే బాగా జీవించే వాళ్ళ లోకములో ఉన్నారా లేదా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారు అన్యాయము జోలికి, అక్రమము జోలికి, దుర్నీతి జోలికి, పాపము జోలికి పోకుండా తమను తాముగా ఏం చేసుకునే వాళ్ళు భద్రం. ఇద్దరు జ్ఞాపకం చేశా. ఒకడు కెరియట్ని యొక్క సుంకరి, ఇక్కడ సుంకపు గుత్తదారుడు. ఇద్దరు కూడా తమ మనస్సాక్షులు వారితో ఏం చేస్తున్నాయి? నువ్వు తప్పు చేస్తున్నావని వారి అంతరంగమే వారితో ఏం చేస్తూ వచ్చింది? మాట్లాడుతూ వచ్చింది. ఇది మొదటి మెట్టు. క్రీస్తు ప్రభువునకు వెలుపల బాప్తిస్మమునకు వెలుపల యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించక దానికి ముందుగా జరిగిన కార్యం ఇది. ఇది మొదటి స్టెప్, మార్పు. రెండవది, మార్పు చెందటం ఎలాగుంటుందో జ్ఞాపకం చేస్తా. రండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథము 3వ అధ్యాయము వచనం 5వ వచనం చదువుతారా? నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చదువు. దిగి తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చోండి, మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయగా ఒకవేళ మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై గనుక కూడకూడదు, సరే ఇవన్నీ చూసుకుంటే టైం అవుతుంది, కిందకు వస్తున్నాను. ఒక మాట చదువుతున్నాను. వీళ్ళట్ట మారు మనసు పొందారు చెప్పండి. ఇక్కడ వాళ్ళు సుంకరి పొట్టి జక్కయ్య వారికి ఎవరు చెప్పకపోయినప్పటికీ వారు ఏం చేశారు? మారు మనసు పొందారు. ఇప్పుడు నినివే పట్టణస్థులకు దేవుడే యోనాను పంపించి వారికి నాశనము ఉన్నది, వారికి వెళ్ళి ప్రకటించు యోనా అని అంటే ముందర అలిగాడు. తర్వాత దేవుడు చెప్పినట్టుగా వచ్చి ఒక దిన ప్రయాణమంతా ఆ నినివే పట్టణంలో ప్రవేశించి తిరిగి దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన వెంటనే వారు విని దేవుని వాక్యమునకు లోబడి వారు ఏమి చేస్తున్నారో ఎరిగిన వారై వారు తమ పాపముల విషయములో ఏం చేస్తున్నారు? పశ్చాత్తాపడుతున్నారు. నేను అడుగుతున్నాను, మొదటి స్టెప్ ఉన్నదా? సరే, అది పక్కన పెడదాం. రెండవ స్టెప్ ఏమైనా ఉందా? నువ్వు ఏ వాక్యము ద్వారా, ఏ సమయంలో, ఏ దేవుని యొక్క దాసుడు వాక్యం చెబుతూ ఉంటే నువ్వు రక్షించబడ్డావు. ఇదిగో నినివే పట్టణస్థులు ధైర్యంగా చెప్పగలరు. ఇదిగో యోనా ప్రవక్త వచ్చి మాకు వాక్యం చెబుతూ ఉంటే మేము పాపులమని మాకేమైంది? మా మనస్సు మాకు గుర్తు చేస్తూ వచ్చింది.
అంటే వారి పాపము చేస్తున్నారని దేవుని వాక్యము చేత వినిపించబడినప్పుడు వారి పాపము విషయంలో వారు ఏం చేస్తున్నారు? పశ్చాత్తాపడుతున్నారు. మొదటిది స్వయాన ఎవరి ప్రమేయము లేకుండా, రెండవది దేవుని వాక్యము చేత సంధించబడి పాపులమని, పాపము చేస్తున్నామని పరిశీలన చేయబడి, పరీక్షించబడి వాళ్ళు ఏమవుతున్నారు? మారు మనసును పొందుతున్నారు. ఇక్కడే రెండో భాగం జ్ఞాపకం చేస్తా. ఇంకో గుంపు అపోస్తుల కార్యమ గ్రంథం 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, కింద అంటాడు, పొడవబడి. నా మట్టుకు నేను చెబుతున్నాను, 16వ సంవత్సరం నాకు. నేను ఇంటర్ వేడపాలెం బీబీహెచ్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చేస్తున్నాను. బేర్పేటలో ఉన్న హోరేబు ప్రార్థనా మందిరంలో ఇప్పుడు ఉన్న బెంజీ వాళ్ళ యొక్క పెదనాని గారు పీటర్బాల్ గారు 3 రోజులు ఎవరస్తుల కుడికి కొరకాయ, ప్రత్యేక కుడికల కొరకాయ అప్పుడు బక్సింగ్ గారి ద్వారా కనుక అడిగితే ఆయన ముత్తునాయం గారు అని ఒక తమిళియన్ అతను, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక గొప్ప ఆఫీసర్, ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడు. అప్పటి వరకు నేను మా అమ్మ నాన్నలతోటి సండే స్కూల్కి వెళ్తున్నాను. ఎవరస్తుల కూడికి పెడితే అప్పుడప్పుడు ఎవరస్తుల కూడికి కూడా వెళ్తున్నాను. రెగ్యులర్గా ఉండేది కాదు, అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు. కానీ నాలో మారు మనసు లేదు. కానీ నాలో ఒకటి ఉంది, తప్పు చేస్తున్నానన్న కాన్షియస్ నాకు మనస్సాక్షి ఉంది. నేను చేస్తున్నది తప్పు అని నాకు తెలుస్తుంది. కానీ ఆ మనస్సాక్షిని నేనేం చేస్తున్నాను? అణిచిపెడుతున్నా. అప్పుడప్పుడు బాగానే ఉంటున్నా, మళ్ళీ అణిచిపెడుతున్నాను. ఆ దినాన్న 3 రోజులు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం ఆధారం చేసుకొని, ఇదిగో తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం వచ్చేదేమని సూటిగా ఈ వాక్యము ద్వారా నాతో 3 రోజులు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నేను మార్పు చెందాను. నేను పాపిని అని నాకు గుర్తించినాను. నేను పాపం చేస్తూ కూడా నా మనస్సాక్షిని అణిచిపెట్టుకుంటున్నాను. కనుక నేను ఈ విధంగా చస్తే నరకానికి వెళ్తాను అని నా హృదయాన్ని కఠినం చేసుకున్నానని నా దేవుని వాక్యము చేత సంధించబడ్డాను. అప్పుడు నాకు 16 సంవత్సరాలు. 13వ తారీఖు ఫిబ్రవరి మాసం 1983వ సంవత్సరం. నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ డేటు. ఫిబ్రవరి 13, 1983, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంకో 2 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి. దేవుని వాక్యము చెప్పబడినప్పుడు ఇక్కడ రాయబడిన మాట అదే, మీరు సిలువ వేసిన యేసునే అని చెప్పడం ఉందట. వారు అంటున్నారు 37వ వచనంలో, వారి మాట విని హృదయంలో నొచ్చుకున్నారంటే పొడవబడ్డారు. అవును, నేను కదా పాపం చేస్తుంది, నేను కదా అన్యాయం చేస్తుంది, నేను కదా దుర్మార్గుడను, కనుక నా పాపమును బట్టి నేను కదా చావవలసింది. కానీ నాకు బదులుగా నా యేసయ్య నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు అని దేవుని వాక్యము చేత ఒప్పింపబడ్డాను. నేను మార్పు చెందా నా 16వ ఏట. మొదటిదిగా స్వయాన మార్పు చెందటం,
మారు మనస్సాక్షి కలిగి పాపము చేయకుండా ఉండటం. రెండవది, దేవుని వాక్యమును విని వాక్యము చేత నేను పాపినని గుర్తించి వాక్యపు వెలుగులో నా జీవితంలో నేను ఈ పాపాన్ని బట్టి నరకానికి పాత్రుడును కదా, మరి అలాగైతే నాకు విడుదల నా యేసుక్రీస్తు ప్రభులో ఉచితముగా ఉన్నదని కనుక నేను నమ్మాలి అని నమ్మటమే కనుక మారు మనసు అనేటువంటిది. అది రెండవ స్టెప్. మూడో స్టెప్కి వస్తున్నాను. రండి, సమూయేలు రెండో గ్రంథం. మీరేం తొందరపడాల్సిన పని లేదు. 2 గంటల లోపల మొత్తం అయిపోతాయి బాప్తిస్మాలు, హస్త నిక్షేపణ అన్నీ కూడా. ఇంకా గంటన్నర టైం ఉంది కనుక గంటన్నరలో లోపల సాధ్యమైనంత ముగించడానికి ప్రయత్నం చేద్దాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. సో గుర్తుపెట్టుకోండి, మొదటిదిగా స్వయాన నేను తప్పు చేస్తున్నాను, నేను తప్పు చెయ్యకూడదు అని మార్పు చెందటం. రెండవది, దేవుని వాక్యము వెలుగులో నిజమైన మారు మనసులోనికి పశ్చాత్తాపము రావటం. ఇది మారు మనసు రెండో స్టెప్. మూడో స్టెప్ చూస్తున్నాను. 12వ అధ్యాయం వచనము కనుక మీరు 7వ వచనం నుంచి రాసుకోండి, మీరు ఇవన్నీ చదవద్దు. అయితే నాతాను వచ్చి చెప్పిన తర్వాత దావీదు ఏమంటున్నాడు, ఆ వచనం చదువుదాం. 13వ వచనం చదువుతారా? నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపమును చాలంతే. ఇప్పుడు మూడో స్టెప్ జ్ఞాపకం చేస్తుంటున్నాను. మొదటిదేంటిది? మనంతనే మనగానే యేసుక్రీస్తు వెలుపల లోకములో ఉన్న ప్రజలకు వలె మనం కూడా చాలామంది దృష్టిలో మనం కూడా ఎలాగున్నాము? సిగరెట్ తాగము, మందు తాగము, పాన్పరాకు తినము, అన్యాయంగా పోట్లాడకపోము, అబద్ధమాడము, మంచిగా ఉంటున్నావు. ఎందుకు? అది పాపమని నీకు తెలుస్తుంది కాబట్టి నిన్ను నువ్వేం చేస్తున్నావు? కనుక నీ మనస్సాక్షిని జాగ్రత్త కాపాడుకుంటున్నావు. రెండవది, దేవుని వాక్యము చెప్పినప్పుడు, ఓహో నా పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా చేయబడి నా పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడా? నేను ఊరకనే పాపములు వండుకుండా అట్లాగా ఉంటే కుదరదా? నా పాపమును ఒప్పుకొని క్రీస్తు శిలువ రక్తము చేత కడుక్కోవాలా అని ఎరిగి పాపముల విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందటం దేవుని వాక్యపు వెలుగులో రెండో స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మూడో స్టెప్. దావీదు ఇక్కడ మామూలుగా మార్పు చెందినవాడే. రెండవది, మారు మనసు కూడా పొందినవాడే. అయితే దావీదు ఏం చేశాడు? ఇక్కడ తప్పిదము చేశాడు. జాగ్రత్త గమనించాలి. మూడో స్టెప్. మూడవదిగా తను తప్పు చేస్తూ వచ్చాడు. ఎప్పుడు? మారు మనసు పొంది కూడా. మారు మనసు పొందిన తర్వాత తప్పు చేస్తున్నప్పుడు దేవుని దాసుడు వచ్చి ఎదురుగా నిలబడి, దావీదా నువ్వు పాపం చేస్తున్నావని ఏం చేశాడు? చెప్పాడు. జాగ్రత్త గమనించాలి. మామూలుగా మంచి హృదయం కలిగిన వాడే. రెండవదిగా వాక్యానుసారంగా మారు మనసు పొందిన వాడే. మూడవదిగా మారు మనసు పొంది తప్పు చేసిన తర్వాత దేవుని సేవకుడు వచ్చి, ఒకవేళ దేవుడి మందిరములో కానీ నీవు నీ జీవితంలో వాక్యమును వ్యక్తిగతంగా చదువుకుంటున్నప్పుడు కానీ ఏ విధమైనా సరే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు మరలా దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు, మారు మనసు పొంది కూడా నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు అని నీతో సివియర్గా వార్నింగ్ ఇస్తే నిజమైన మార్పు చెందిన వాడు ఏమవుతాడు? కోపపడక, నువ్వెవడవరా నాకు చెప్పేది, నోరు మూసుకొని పో అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడక
పాపము చేస్తున్నట్టు ఇక పాపము విషయములు ఖండిస్తున్నప్పుడు కన్నీళ్లతోటి హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా, ప్రభు నేను తప్పు చేస్తున్నాను, మారు మనసు పొంది కూడా నేను తప్పు చేస్తున్నాను, మారు మనసు పొంది కూడా నేను ఇలా చేస్తున్నాను అని దేవుని వాక్యము చేత ఖండించబడినప్పుడు, అది వ్యభిచారమే కానీ, అది మోసమే కానీ, అది అబద్ధమే కానీ, అది అన్యాయమే కానీ, అది అక్రమమే కానీ, నీ ఇంటి వారి విషయంలో కానీ, నీ ఇరుగుపొరుగు విషయంలో కానీ, సంఘంలో కానీ, ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్న తప్పు తప్పే, తప్పు తప్పే. దేవుడు పదే 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 నీతో మాట్లాడుతున్నాడు. ఏమాత్రమే కానీ కఠినము చేసుకోకుండా మార్పు చెందటమే మూడవ మారు మనసు. ప్రకటన, మనం ప్రస్తుతం బైబిల్ స్టడీలో నుండి ఉన్నాము. అక్కడ ఒక మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాం మీకు. ప్రకటన 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి. ఇది ఈరోజు చాలామంది బాప్తీసులో పాలుపొంది మారు మనసు పొందకుండానే పాపములోనే కొనసాగే బ్యాచ్ ఈ బ్యాచే. మారు మనసు పొందటానికి మళ్ళీ దానికి సమయం ఇస్తూనే ఉన్నాడు. వారం అయిపోయింది, మాసం అయిపోయింది, 2 మాసాలు అయిపోయినాయి, 4 మాసాలు అయిపోయినాయి, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి. కానీ అది మారు మనసు పొంద కఠినం చేసుకుంటున్న ఈ జీవితం, మార్పు పొందని జీవితం, ఇది మారు మనసు ఎలాగవుతుందక్క? ఇది బాప్తిస్మం ఎలాగవుతుంది? దావీదుకు చెప్పడంతో కన్నీళ్లు విడిచి దేవుని సముఖములో విలపించి ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, మరలా నిన్ను నేనేం చేశాను? సిలువ వేశానయ్యా, మరలా నిన్ను సిలువ చేస్తున్నానని దేవుని వాక్యము చేత సంధించుతున్నప్పుడు నిజముగా మారు మనసు పొందిన వాడైతే ఏం చేస్తాడు? వెంటనే రెస్పాండ్ అవుతాడు. వీడు మారు మనసు పొందలేదు కనుకనే నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళకి మామూలుగా అయిపోయింది. ఇది మారు మనసు రాజ్యంగా పొందిన వాడైతే, పశ్చాత్తాపడిన వాడైతే దావీదు వలె విలపించి ప్రలాపించి కన్నీరు విడిచి దుఃఖిస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన 2 కొరింథీ 7వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖం లేదు, తమాషా అయిపోయింది. ఇష్టం వచ్చినప్పుడు రావటం తమాషా అయిపోయింది. నిజమైన మారు మనసు పొందిన వాడికి భయం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నేను మారు మనసు పొందా, దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నానని భయం ఉంటుంది. కానీ ఈ భయము లేని మారు మనసులు వచ్చేసాయి. ఈ భయము లేని, మార్పు లేని మనసులతోటే బాప్తిస్మాలో పాలు పొందిపోయినాం. అందుకొని రాటు తొలిపోతున్నావు. నష్టపోయేది నువ్వే తెలుసుకో, గుర్తుపెట్టుకో. నేనే నష్టపోయేది గుర్తుపెట్టుకోండి. కఠినం చేసుకోబాకక్క. ఎంత కాలము నుంచి మారు మనసు పొందుటకు దానికి నేనేం చేస్తున్నాను? అవకాశము ఇస్తూనే ఉన్నా. కానీ మూర్ఖించి కఠినంగా వెళ్ళిపోతూనే ఉన్నావు కదూ. జాగ్రత్త, మార్పు చెందు. సో 3 స్టెప్పులు చెప్పాను. మొదటిది, క్రీస్తు ప్రభు యొక్క మారు మనస్సునకు వెలుపల మార్పు చెందే పాపము చేస్తున్నామనే ఒక మనస్సాక్షి, తప్పు చేయకుండా ఉండడం, ఇది పరలోక రాజ్యాన్ని చేర్చదు. 2వ స్టెప్, దేవుని వాక్యపు వెలుగులో నేను పాపం చేస్తున్నాను, నా చేతులతో
నా చేతులతో చేసిన పాపాన్ని బట్టి నా చేతులలో పొడవబడవలసి ఉంటే నాకు బదులుగా నా యేసయ్య పొందాడు. నా కాళ్ళతో నేను పాపం చేశాను, నా కాళ్ళతో చేసిన పాపమును బట్టి నా కాళ్ళలో మేకులు కొట్టబడవలసి ఉంటే ఆయన కాళ్ళలో నా కొరకు శిలలు కొట్టారు అని ఇలాగ హృదయపూర్తిగా నా శరీరముతో నా హృదయముతో నేను పాపము చేస్తే నా పాపమునకు బదులుగా నాకు రావలసిన నరక శిక్ష నుంచి తప్పించడానికి కొరకాయ ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు నా పక్షంగా రక్షణ కార్యమును జరిగించి ఉచితముగా ఈ రక్షణ నాకు ఇచ్చాడని చెప్పటమే రెండవ మారు మనసు. మూడవది ఏంటిది? రక్షణ ఆనందములో కొనసాగుతున్నప్పుడు దావీదుకు వలె, దావీదు లాంటి పాపమే కాకపోవచ్చు, ఇంకా అనేక రకాల పాపాలు ఉన్నాయి బైబిల్లో. దేవుని వాక్యమునకు విరుద్ధముగా చేసే ఏదైనా పాపమే. ఆ పాపము నువ్వు చేస్తున్నావని దేవుడి మందిరములో కానీ, నువ్వు ఎక్కడికైనా కుడికెలు వెళ్ళినప్పుడు కానీ, నీ వ్యక్తిగతంగా ఇంట్లో ఉన్న వాక్యం వినుట ద్వారా కానీ, వాక్యం చదువుట ద్వారా కానీ మాట్లాడుతున్నప్పుడు, అవును నేను మారు మనసు పొంది కూడా పాపము నేను చేస్తున్నానని దావీదుకు వలె హృదయపూర్తిగా 51వ కీర్తన, 32వ కీర్తన, 102వ కీర్తనలు చదవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అతనిలో వచ్చిన నిజమైన పశ్చాత్తాపం, రక్షణార్థమైన మార్పును మనం చూస్తాం. అలాగ మార్పు చెందుతాం. ఈ 3 స్టెప్పులు గుర్తుపెట్టుకోండి. 4వదిగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. మార్పు చెందిన వాడి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి? 4వ స్టెప్, మారు మనసు పొందామని చెప్పుకుంటే కుదరదు. మారు మనసు పొందిన వాడి లక్షణాలు ఎలాగుంటాయి? 3-4 జ్ఞాపకం చేస్తాను, మీకు ముగిచ్చేస్తా. ఆదికాండం. మారు మనసు పొందానని చెప్పుకుంటున్న నీలో నాలో ఈ లక్షణాలు, ఎందుకంటే మారు మనసునకు తగిన ఫలములను ఫలించుడని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. సో మార్పు చెందావని దాని గుర్తేందో తెలుసా? వెలుపటి గుర్తులు చెబుతున్నాను రండి. 26వ అధ్యాయం, 26వ అధ్యాయము మీరు 12వ వచనం నుంచి రాసుకోండి. 12వ వచనం నుంచి రాసుకోండి. అయితే 14వ వచనం అందరం చదువుదాం. 14వ వచనం చదువుదాం అందరం. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. గమనించాలి, మారు మనసు పొందిన ఇస్సాకు జీవితములో కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి. అది ఏ సంఘటన అంటే, అక్కడ ఫిలిష్తీయుల మధ్యలో తాను విత్తనం విత్తి 100 ఫలమును పంట పండించాడు. అంటే తన చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో అతని పంట అద్భుతంగా పండింది. దేవుడు అతని పంటను ఆశీర్వదించాడు. దానిని బట్టి చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేశారు? అసూయపడ్డారు. రెండవదిగా అతడు తన తండ్రి తవ్వించిన బావులన్నట్టు ఏం చేశాడు? పూడ్చివేశాడు. ఇక్కడ ఒక తలంపును జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు పొందిన తర్వాత జీవిత యాత్రలో ఇలాంటి ఎదిరింపులు వస్తాయి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇస్సాకు వలె మౌనముగా సాగగలుగుతున్నావా? మీరు ఆ అధ్యాయం అంతా అందుకొని అక్కడి నుంచి చెప్పా, 12వ వచనం నుంచి ఆ అధ్యాయం అంతా చదవండి. ఎక్కడైనా వాళ్ళు తరిమేస్తున్నారు. ఎక్కడన్నా వారితో వాదం పెట్టుకున్నాడా? వారితో గొడవ పెట్టుకున్నాడా? వారితో తగాదా పెట్టుకున్నాడా? నువ్వేం చేస్తున్నావు? మారు మనసు పొందానని చెబుతావు, పక్కన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నావు. నువ్వు నీ మారు మనసుకు తగిన ఫలం ఎలాగవుతున్నది? అది సైతాను ఫలం. అది సైతాను ఫలం. ఇస్సాకు మౌనంగా ఉన్నాడు. అసూయపడ్డారు,
మచ్చరపడ్డారు. అయినా కూడా మనువేసి పూర్తి చేస్తున్నారు, తరిమేస్తున్నారు అక్కడి నుంచి. అయినా కూడా మౌనంగా అవతలకి వెళ్ళిపోయాడు. నిజమైన మారు మనసు పొందినవాడు వెలుపటి లక్షణం ఇది. ఎదుటి వ్యక్తి మీద అసూయ పడడు, మత్సర పడడు, ప్రతిగా తగాదాలకు పోడు. ఇది మొదటి లక్షణం. నేను ముగిచ్చేస్తానని చెప్పాను కదా. రెండో లక్షణం చూద్దాం రండి. యేసేపు జీవితాన్ని తీసుకుంటున్నాను. 37వ అధ్యాయం మారు మనసు పొందిన వారి లక్షణాలు 4వది మనం చూస్తుంటున్నాం. 37వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. తమ అందరికంటే ఎక్కువగా తన తండ్రి ప్రేమించడం చూచినప్పుడు వారు అతని యందు ఏం చేశారు? పగబట్టిరి. 5వ వచనం చివరి భాగం, అతని మీద మరీ పగబట్టిరి. 8వ వచనం చివరి భాగం, అతని మీద మరీ పగబట్టిరి. గమనించాల పదాలు. సొంత అన్నలే యేసేపు మీద ఏం చేశారు? పక్కనాళ్ళు కాదు, నీ ఇంట్లో ఉన్నవాళ్లే పగబట్టారు. మరింత పగబట్టారు. అంతేకాదు, వీడి కలలు ఏమవుతాయరా అని తీసుకొచ్చిన అన్నం తింటా చూస్తూ ఉండగానే బతిమలాడుకుంటున్నా కూడా గుంటలోకి తోసి అవతల పడేసేసారు. మళ్ళీ బడికి తీసి తోటి సహోదరునికి గుర్తు లేకుండా అమ్మి పడేసేసేసారు. అంటే వెలివేసేసేసారు. ఆ ఊర్లో లేకుండా చేసేసేసారు. నిజమైన మారు మనసు పొందినవాడు యేసేపు వలె మౌనంగా ఉంటాడు. పగబట్టిన, మరింత పగబట్టిన, వెలివేసిన, ఎన్ని రకాలు చేసిన మారు మనసు పొందినవాడు తన ప్రవర్తన యేసేపు వలె ఉంటుంది. ఇది రెండవ లక్షణం. మూడో వ్యక్తి జ్ఞాపకం చేస్తా రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం లేదా 14వ అధ్యాయంకి వద్దాం. 14వ అధ్యాయము వచనం 12వ వచనం నుంచి చదువుతున్నాను. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుడ కంటే ఐగుప్తులకు దాసులగుటయే మేలని చెప్పేది. 15వ అధ్యాయం 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా. మళ్ళీ 16వ అధ్యాయం 2వ వచనం. ఆ అరణ్యములో ఇజ్రాయేల్ సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. 17వ అధ్యాయం 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు ఇదెందుకు మమ్మల్ని పిల్లలను మా పశువులు దప్పిత చంపుడకు ఐగుప్తుని ఇక్కడికి తీసుకుని వచ్చుతువని. చాలు. మూడవది, నాయకుడైనటువంటి యొక్క మోషే మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు, సనుగుతూ వచ్చారు, గొరుగుతూ వచ్చారు. నువ్వు నోరు మూసుకో, మేము అక్కడ వేసుకుపోయి ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోదామన్నారు. వాదించారట 17వ అధ్యాయములో. ఆయనను నిజమైన మార్పు చెందినవాడు కనుక తన సమస్యకు వచ్చినంత ఎక్కడ పెట్టాడు? దేవుని సన్నిధిలో పెట్టుకున్నాడే కానీ వారితోటి ప్రతిగా ఏం చేయలేదు, వాదించలా. 3 లక్షణాలు చెప్పా, చాలు, నేను ముగిచ్చేస్తున్నాను. 3 లక్షణాలు చెప్పాను. మొదటిది, నిజమైనటువంటి యొక్క మనస్సాక్షికి ఉందా? రెండవది, వాక్యం చెబుతున్నప్పుడు వాక్యము చేత సంధించబడి నేను పాపిని అని నువ్వు గుర్తెరిగి నిజమైన మారు మనసు పొందావా? మూడవది,
మారు మనసు పొందిన తర్వాత ఇష్టానుసారంగా కూడికలకు రాకుండా, బలలో పాలు పొందకుండా, సమయానికి రాకుండా, పాపం చేస్తూ ఇంకా లోకమును తిరుగుతూ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ కఠినం చేసుకుంటున్నావా? దావీదుకు వలె మార్పు చెందుతున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? 4వది, మార్పు చెందానని చెప్పడానికి నీ జీవితంలో ఏదైనా ఉదాహరణ, నీ ఇంట్లో వాళ్ళు, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు నేను గురించి సాక్ష్యం చెప్పగలరా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఇలాగ లేకపోతే ఇది మారు మనసు కాదు, గుర్తుపెట్టుకోండి. బాప్తిసంలో పాలు పొందిన వారికి కూడా చెబుతున్నాను, ఇప్పటికైనా పర్వాలేదు, దేవుడు అవకాశం ఇస్తున్నాడు, లోబడండి. బాప్తిసం తీసుకోబోయే మీకు చెబుతున్నాను, ఈ 4 రకాలుగా మీరు ప్రిపేర్ అయితేనే లేచి నిలబడండి, లేకపోతే ఇక్కడే కూర్చోండి. ఏం పర్వాలేదు, మళ్ళీ ఇంకోసారి తీసుకోవచ్చు బాప్తిస్మం. సో ఎందుకంటే పేపర్ మీద పెట్టింది వేరు, జీవితం వేరు. అందుకని నేను చెప్తుంది ఈ మాటలు. సో ఎప్పుడైతే అలాగ మనం జీవిస్తూ ఉంటామో బాప్తిస్మము తీసుకుంటే దానికి విలువ ఉంటుంది. లేకపోతే సామెతల గ్రంథంలో రాయబడిన మాట ప్రకారముగా పందుల ముందు ముత్యాలను, కనుక బాప్తిసం తీసుకొని ముత్యాలను నువ్వేం చేస్తున్నావు? ఇష్టం వచ్చినట్టుగా దాని విలువ ఎరగకుండా త్రోసివేసుకుంటూ వెళ్తున్నావు. అలాగ ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పటికైనా పశ్చాత్తాపడదాం, లోబడదాం. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వానికి. అక్కడ బాప్తిసం వల్ల మెంతుకోవట్లేదు. నెక్స్ట్ పదం, రక్షణ అనేది బాప్తిసం ద్వారా కాదు వచ్చేది. బాప్తిసం అనేది రక్షణ పొందటానికి ఒక భాగం, బహిరంగ సాక్ష్యం. అందుకనే రెండో భాగములో, మొదటి భాగములో నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడిన అన్నాడు కదా. రెండో భాగములో ఏమన్నాడు? 16 మరి అట్లా చూస్తున్నారు ఏంది? కిరీటనిక మార్క్సు వార్త 16:16లో రెండో భాగములో ఏమన్నాడు? నమ్మని వానికి శిక్ష అన్నాడు. నమ్మకుండా బాప్తిసం తీసుకోకపోయిన వారికి శిక్ష అల్లా. అంటే నువ్వు సరిగా మారు మనసు పొందకపోతేనే నీకు శిక్ష. బాప్తిసం సెకండరీ. సో జాగ్రత్త కలిగి అలాగా మీరు ఉన్నారో లేరో తీర్మానం చేసుకొని జాగ్రత్తగా దేవుని కొరకే నిలబడటానికి కొరకే ప్రయత్నం చేద్దాం. అలాగ చేరివచ్చిన నీవు నేను కూడా పాపము ఎదురుగా వస్తున్నప్పుడు చేస్తూ ఇంకా అలాగనే పాపములో కొనసాగుతూ నేను మారు మనసు చెందానని చెప్పుకుంటూ నేను మోసం చేసుకుంటున్న సహోదరి, చాలా అపాయములో ఉన్నావు. సహోదరుడా, జాగ్రత్త పడు, ఇకనైనా మేలుకో. దేవుని కొరకే జాగ్రత్తగా మన జీవితాన్ని కట్టుకోవడానికి కొరకై ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. బాప్తిసం కొరకై పేర్లు ఇచ్చిన వాళ్ళు, సుబ్బారావు అన్న నువ్వు కూడా ముందుకు రా, లేచి నిలబడండి. మిగతా వాళ్ళు అట్లానే కూర్చోండి. సరే, ఈ సమయంలో నేను కొన్ని మాటలు అడుగుతున్నాను. ఈ సమయంలో సంఘం ఎదుటగా మీరు అందరి ఎదురు ధైర్యంగా చెప్పడమే కాదు, మరణ పర్యంతం వరకు అలాగ ఉండటానికి వరకే తీర్మానం చేసుకోవాలి. మొదటి ప్రశ్న, మీ పాపములను మీ ప్రభుని యేసుక్రీస్తు వారు క్షమించాడని మీకు నమ్మకం కుదిరిందా? బైబిల్ ఎత్తి కుడి చేయి ఎత్తండి. కుడి చేయి ఎత్తి బైబిల్ ఎడమ చేతిలో పెట్టుకోండి. కుడి చేయి పైకెత్తి కనుక రక్షించాడు లేదా క్షమించాడని ధైర్యం మాకుందని చెప్పండి. వాళ్ళందరూ చెప్పండి, నా వైపు తిరగద్దు, అటువైపు చెప్పండి. మీ పాపముల విషయములో యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించాడని మీకు నమ్మకం ఉందా? గట్టిగా చెప్పాలి. రెండవది, మీరు పాపములు ఒప్పుకొని రక్షించబడ్డారని మీలో మీ స్నేహితులకు కానీ, మీ బంధువులకు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పారా? ఏమో నాకేమో అంత వినపట్ల. చెప్పారు. ఏమని చెప్పారు? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, పాపం చేశాను, ఇంతకు ముందు చేయని చెప్పారా?
మంచిది. మూడవది రాబోయే రోజులలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి. చనిపోయే వరకు దేవుడి కొరకు నిలబడతారా? చేతులెత్తి చూపించి పైకి ఎత్తాలి. మా బీబమ్మ చేతులు పైకి రాట్లా, పైకి ఎత్తాలి. పైకి అందరూ పైకెత్తి చూపించండి. నిలబడతారా అంతవరకు? మూడవది, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు దేవునికి విరుద్ధమైనది ఏదైనా చేద్దామని భవిష్యత్తులో అడిగితే మీరు దానికి అంగీకరిస్తారా, లేకపోతే తృణీకరిస్తారా? మా అన్నయ్యాలు ఏం చెప్పట్లేదు, మా సతీష్ గాని నిజమేనా? రేపు మంగళసూత్రం కట్టాలంటారు. మా సుజాతం ఎదురుగా ఉంది, కానీ నవ్వుకోవడం చెప్పట్లేదు. ఈ మాటలో దేవుడి కొరకే నిలబడటానికి కొరకే ధైర్యం తెచ్చుకోవాలి. నీ పని అయిపోయింది అక్క, ఇక ఇక్కడికి పెళ్ళేం కాదుగా, కిడిక మా అక్కల సంగతి, పక్కన అక్కల సంగతి. సో నేను ఒకటి తర్వాత అడుగుతున్నాను, మీ విశ్వాస యాత్ర జీవితంలో ఇప్పటికే మీరు ఇంకా ఎవరితోనైనా సమాధాన పడని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఏంది మా అన్నలు చెప్పట్లా, అన్నలు అక్కలే చెప్పట్లా. అందరితో సమాధాన పడ్డారా? అందరితో సమాధాన పడ్డావు, మంచిది. మా మస్తాల వాక్య బాబా బ్రహ్మాండ జ్యోతం. తర్వాత సాధ్యమైనంత వరకు చదువుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మీరు కాలేజీలో ఉంటే తప్ప దేవుని యొక్క మందిరములో మీరు ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు కూడా మీకు అనుమతి ఉంటే దేవుడి మందిరాన్ని పోగొట్టుకోకుండా ఆదివారములు కానీ వారకుడిని కానీ మీరు తప్పనిసరిగా పాలు పొందుతారా? ఏం చెప్పట్లా? ఎప్పుడెప్పుడు? వారం కోసారా? వారం కోసారా అంట. రేపు చూస్తా, రేపు బుధవారం వస్తా, రేపు చూస్తా, నేను మా బుధవారం చూస్తాం. సరే, జ్ఞాపకం చేసుకుందాం. సరే, బలహీనతలు ఉంటే తప్పదారికండి, చెప్పమండి. బలహీనతలు ఉన్నప్పుడు ఎక్కడికి ఊరికి పోయినప్పుడు తప్పదు. సో దేవుని సన్నిధిలో, అలాగనే భవిష్యత్తులో మీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, అంటే మీ మీదకు కనుక రకరకాల అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎవరితో ఎన్నడూ అబద్ధము చెప్పను, మోసము చెయ్యని ధైర్యంగా చెప్పగలరా? ఏమని పట్ల ఏమని మోసం చేస్తానన్నా? సరే, దేవుని సన్నిధిలో మీరు ఏమైతే తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మాన విషయంలో యేసు ప్రభు వచ్చేంత వరకు, మీరు లోకానికి కొనుక్కోబడేంత వరకు నమ్మకంగా ఉంటారని తీర్మానం చేసి చెప్పగలరా? ఎప్పటిదాకా? చనిపోయేంత వరకు, యేసు ప్రభు వచ్చేంత వరకు. సరే, మీరు చేసిన తీర్మానమును బట్టి, మీ మనస్సాక్షిని బట్టి మీకు బాప్తిసం ఇవ్వడానికి వారికి సిద్ధపడుతున్నాము. దేవుడు భవిష్యత్ దినములలో మీ తీర్మానమును స్థిరపరిచి మీ ఒంటరి జీవితంలో, మీ కుటుంబ జీవితాల్లో, మీ చదువు జీవితములలో దేవునికి మహిమకరంగా జీవించడం కొరకై దేవుడి సహాయం చేయను గాక. కూర్చోండి.